మా ఏరియాలో వర్షాలు కంప్లీట్‌గా తగ్గిపోయాయండి. ఎండ దంచి కొడుతుంది. స్కూల్స్ కూడా ఓపెన్ చేసేశారు. ఏరియా అంటున్నాను కానీ ఏరియా ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఏలూరు డిస్ట్రిక్ట్ అండి. స్కూల్స్ ఓపెన్ చేసేశారు. మా మేడం గారు స్కూల్‌కెళ్ళిపోయింది. వచ్చేసరికి ఖచ్చితంగా కేక్ చేసి ఉంచాలని మరీ చెప్పి కాదు ఆర్డర్ వేసి మరీ ఎళ్ళింది. ఎందుకంటే 4, 5 డేస్ నుంచి అడుగుతుంది. నేను చేస్తానని చెప్పి చెయ్యట్లేదు. ఈసారి స్కూల్ నుంచి వచ్చేసరికి చెయ్యకపోతే నా పని అయిపోద్ది. అందుకే నా దగ్గర బార్బన్ బిస్కెట్స్ ఉన్నాయి. వాటితోటైతే కేక్ చేస్తున్నాను. లక్కీ బర్త్‌డే వీడియో పెట్టినప్పుడు దానిలో చూపించాను కదా! ఓరియో కేక్ ఎలా చేశానో. ఇది కూడా సేమ్ అంతే. బార్బన్ బిస్కెట్స్‌తో కూడా సేమ్ ప్రాసెస్. నా దగ్గర షుగర్ పౌడర్ లేక బిస్కెట్స్‌లోనే షుగర్ వేసేసి మిక్సీ కొట్టేసాను. మా లక్కీకి నేను చేసే కేక్ అంటే ఎంత ఇష్టమో, జెన్ను కూడా అసలు బయట కేక్ తినదు మా జెన్ను. క్రీమ్ గానీ, కేక్ గానీ చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. మా జెన్ను అసలు బయట తెచ్చిన కేక్, క్రీమ్ అసలేం తినదు. నేను చేస్తే మాత్రం తింటుంది. మరి అదేంటో 2 ఇయర్స్ పిల్లలకి ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుందో. కొన్ని నట్స్ ఉంటే అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలకి మనం ఏదైనా చేస్తాము లేదా ఏమైనా కొంటాము అని ఒక్కసారి చెప్తే అది చేసేంత వరకు వదిలిపెట్టరు కదా అసలు. పిల్లలంటే అలాగే ఉంటారు కదా! మా మేడం గారు నట్స్ ఏస్తే తినదు. చూడాలి ఈసారి ఏం చేస్తదో. అయి మొత్తం తీసేసి ఉత్తి కేక్ తింటదో, వీటితో పాటు తింటదో తెలీదు. అంటే స్కూల్‌లో చెప్తున్నారంట నట్స్ తినండి, ఆల్మండ్స్ సోక్ చేసుకొని తినండి అని. అందుకే ఈ మధ్య తింటుంది. కేక్‌లో ఏస్తే తింటదో లేదో చూడాలి. ఇంక మా చిన్న మేడం గురించి చెప్పనవసరం లేదు. అవి ఇవి అని ఉండదు. ఏ పప్పులైనా సరే తినేస్తది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మోసపోయాను అని ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదండీ! దాని గురించి కంప్లీట్‌గా చెప్పాలనుకుంటున్నాను. అంటే నాలాగా ఇంకెవరు అలా మోసపోకూడదు అని. దాని గురించి రేపటి నుంచి రోజుకొక షార్ట్ అయితే పెడతాను. నా వీడియోస్ చూసి కొంతమందిలోనైనా అవేర్‌నెస్ వస్తుందేమో అని. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అని మనకి ఇన్‌స్టా, యూట్యూబ్ అసలు దేనిలో వచ్చినా సరే నమ్మకూడదు. నేను ఒకసారి కాదు 2, 3 సార్లు నమ్మి మోసపోయాను. మీరు హౌస్ వైఫ్ కదా! ఇంత కష్టపడుతున్నారు. మీకు వాల్యూ ఉండట్లేదు. లేకపోతే మీరు అస్తమానం వేరే వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? మీకంటూ సొంత ఖర్చులు ఉండాలి కదా! అని ఇలాంటి మనకి ఆహ్, కనెక్ట్ అయ్యే మాటలు చెప్పి మనల్ని వాళ్ళ ట్రాప్‌లోకి లాగుతారు. మనం ఎలా ఆలోచిస్తామంటే అవును కదా! చేతి ఖర్చులకొస్తాయి కదా! మనకంటూ చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న షాపింగ్ ఉంటుంది కదా! అని మనం నమ్మేస్తాం వాళ్ళ మాటల్ని. నేను దీని గురించి నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తూ ఉంటాను మెల్లమెల్లగా. ఇంకిక్కడ నా కేక్ అయితే రెడీ అయిపోతుంది. నట్స్‌కి పిండి ఎందుకు వేశాను అనుకుంటున్నారా? మైదా పిండి వేశానండి. ఎందుకంటే కేక్‌లో మునిగిపోకుండా ఉంటాయి. ఆ పిండి నట్స్‌కి అంటుకొని ఉండటం వల్ల. నా కేక్ ఎలా అనిపించింది?